హాయగా చల్లగా. ప్రణీత రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు దేవాలయం. ఈ రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. నీ ప్రియవదనం వికసిత జలజం, నీ దరహాసం జాబిలి కిరణం. నీ ప్రియవదనం వికసిత జలజం, నీ దరహాసం జాబిలి కిరణం, నీ శుభచరణం, నీ శుభచరణం. ఈ రాధకు శరణం, రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. బృందావనికి అందము నీవే, రాస క్రీడకు సారథి నీవే. బృందావనికి అందము నీవే, రాస క్రీడకు సారథి నీవే. యమునా తీరం, యమునా తీరం రాగాల సారం, రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు దేవాలయం. ఈ రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రణీత, నమస్తే సార్. ఎట్లా పాడావు అన్న విషయం పక్కన పెడితే నీ గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. చక్కటి సెలక్షన్, ఈ పాట సెలెక్ట్ చేసుకోవడం నిజంగా నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా అందులో ఉన్న ఆ లిరిక్కి, ఆ రాగానికి చక్కగా కుదిరింది. ప్లస్ నువ్వు బాగా పాడావు. బాగా పాడడం కన్నా ముందర నీ వాయిస్ చక్కగా సరిపోయింది ఈ పాటకి. అంచేత చాలా ఆనందకరంగా అనిపించింది పాడినంతసేపు కూడా. ఆర్తి కనపడింది, హాయిగా ఉంది. ఆర్కెస్ట్రా డామినేషన్ కూడా లేదు.
ఎప్పుడైతే లేదో వాయిస్ కంప్లీట్గా బయటకు వచ్చింది. చాలా చక్కగా పాడావమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రణీత, ఎస్ సార్. బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. ప్రేమ గీతాన్ని ఎంపిక చేసుకోవడమే కాకుండా ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడావు. అదొకటి. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పాటలోని ప్రతి వాక్యం చివర ప్రాణం, హృదయం, నిలయం, దేవాలయం, జలజం, వదనం, కిరణం, చరణం, శరణం, తీరం, సారం, ఇలా ప్రతి వాక్యంలో చివరి పదంలో చివరి అక్షరం ఏంటంటే పూర్ణానుస్వారం. సున్నా అని మనం లెక్కల్లో ఉంటాం, కానీ తెలుగు భాషలో పూర్ణానుస్వారం ఉండడం వల్ల చక్కగా చాలామంది ఏంటంటే దేవాలయం, శరణం అంటూ ఇంకా పెదాలు మూత పడవు. పెదాలు మూత పడితేనే ఆ పూర్ణానుస్వారం ఉచ్చరింపబడుతుంది. నువ్వు చాలా జాగ్రత్తగా దేవాలయం, యమునా తీరం, సారం అంటూ చాలా చాలా జాగ్రత్తగా ఉచ్చరించావు ఆ మాటని. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావో. థ్యాంక్ యూ మ్యామ్. నీ ప్రేమంతా ఒలుకుపోసావు పాటలో. వన్ ఆఫ్ ది అంటే నాకు సుశీల్ గారి ముందు ఈ పాట ఫస్ట్ టైం పాడే అవకాశం కలిగినప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో నాకు ఈరోజు గుర్తుంది. ఆ వేళ 1-2 మిస్టేక్స్ చేశానని మనసులో తులుస్తూ ఉంది. ఒక 3-4 ఏళ్ళు ఆ బాధ అనుభవించి ఒకరోజు ఫోన్ చేసి మీరు ఇంట్లో ఉన్నారా అని లిటరలీ ఫోర్స్ చేసి ఆవిడ్ని, మీరు ప్లీజ్ నా కోసం ఆంటీ ఒక 10 మినిట్స్ నాకు కేటాయించగలుగుతారా ప్లీజ్ అని వెళ్ళి ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఆ వేళ కరెక్ట్గా పాడా, భయపడకుండా. సో అప్పటి వరకు ఆవిడ ముందు ఇంత అద్భుతంగా ఆవిడ పాడిన పాటని నేను 1-2 మిస్టేక్స్ చేసి అయ్యో చెడగొట్టానే అన్న గిల్టీ ఫీలింగ్ ఓ 4 ఏళ్ళు మోసాను చూడు. అసలు తలుచుకుంటేనే ఆ డేస్ అన్నీ కొంచెం టెన్షన్గా ఉంటాయి నాకు. ఎప్పుడైతే ఆవిడ ముందు పాడానో బాగా పాడావు అని ఆవిడ చెప్పిన తర్వాత అమ్మయ్యా అని అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇష్టమైన పాట. సునీత గారు, మీరు మరోలా అనుకోనంటే ఒక చిన్న అభ్యర్థన. ఏంటి సార్? ఒక పల్లవి మా కోసం పాడగలరా దయచేసి? అమ్మ వద్దు సార్. సుశీల గారు లేరు ఇక్కడ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కీరవాణి గారు ఏదన్నా చెప్పేస్తారు, తప్పుంటే ఏముంది. తను పాడింది నేను తను పాడింది స్నేహితుడిని. మళ్ళీ నేను పాడితే ఏం పర్లేదు. ప్లీజ్ మ్యామ్. ఒక పల్లవి మా కోసం. నీ ప్రియవదనం వికసిత జలజం నీదరహాసం జాబిలి కిరణం. నీ ప్రియవదనం వికసిత జలజం నీదరహాసం జాబిలి కిరణం. నీ శుభ చరణం శుభ చరణం ఈ రాధకు శరణం. రాధకు నీవేరా ప్రాణం. ఈ రాధకు నీవేరా ప్రాణం. రాధా హృదయం మాధవ నిలయం. రాధా హృదయం మాధవ నిలయం. ప్రేమకు దేవాలయం. ఈ రాధకు నీవేరా ప్రాణం. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సునీత గారు అడగంగానే పాడినందుకు. అండ్ బ్యూటిఫుల్గా పాడారమ్మా. థ్యాంక్ వెల్ యూ డన్. సార్. గాడ్ బ్లెస్.